నాకు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడే ఆల్రెడీ కార్పొరేట్ స్కూల్స్లో నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ అయిపోయినాయి. అయిపోయినాయని చెబుతున్నారు. అయిపోవు అంటే ఫ్లాట్ వ్యాపారం లాగా ఉంది. అంతే, అది కూడా అలా కాదండి. ఫ్లాట్ల వ్యాపారం అంటే కరెక్టే. అంటే అయిపోయిందంటే ఒక క్రేజ్ వస్తుంది, నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది, పాజిటివ్ వార్తలు స్ప్రెడ్ కావు. అమ్మో అక్కడ సీట్లు అయిపోయినాయి. ఇవాళ వాస్తవం ఏమిటంటే ప్రతి చోట హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఇలాంటి నగరాలే కాదు, తెలుగు 2 రాష్ట్రాల్లో చిన్న చిన్న ఊళ్ళలో కూడా 2 పాఠశాలలు ఉండాల్సిన చోట 5 పాఠశాలలు ఉన్నాయి. అంటే డిమాండ్ తక్కువ, సప్లై ఎక్కువ. సీట్లు భర్తీ చేసుకోవడం కోసం 99.9% స్కూళ్ళు మేనేజ్మెంట్లు తలకిందులు అవుతున్నాయి. టీచర్లకి, డ్రైవర్లకి కూడా టార్గెట్ పెట్టి 2 లక్షలు ఫీజు ఉంటే అని చెప్పి 50% డిస్కౌంట్, 70% డిస్కౌంట్ అని అడ్మిషన్ల కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి. కరపత్రాలతో వాకింగ్ పార్కుల్లో చూశాను నేను టీచర్లని. అలాంటి చోట్ల ఎక్కడో బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక 5-10 పాఠశాలల్లో అడ్మిషన్స్ అయిపోయి ఉండొచ్చేమో, కానీ మిగతా చోట్ల ఇవన్నీ హంబగ్ నాటకం, జనాల్లో క్రేజీ సృష్టించుకోవడం కోసం.